పెళ్ళైన ఫ్రెండ్ కపుల్లో ఫస్ట్ బిగ్ మనీ ఫైట్ స్టార్ట్ అయింది. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. భార్య ఏమో రెంట్ అంటే మనీ వేస్ట్, ఇల్లు కొనాలి. భర్త ఏమో 20 years ఈఎంఐ అంటే ఆల్మోస్ట్ 20 years జైలు రా. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఆనెస్ట్లీ ఈ ఆర్గ్యుమెంట్ ప్రతి మిడిల్ క్లాస్ లో ఆల్మోస్ట్ ఉంటుంది. 50 lakhs మన హౌస్ తీసుకుంటే మినిమం 10 lakhs డౌన్ పేమెంట్ కడతాము. రిమైనింగ్ 40 lakhs లోన్ అనుకో. 20 years కి 9.5 to 10% ఇంట్రెస్ట్ హోమ్ లోన్ పడితే మంత్లీ ఈఎంఐ అరౌండ్ 38,000 వస్తుంది. సో 20 years లో టోటల్ ఈఎంఐ పేమెంట్ ఆల్మోస్ట్ 90 lakhs. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఇప్పుడు అదే సేమ్ పర్సన్ 15,000 రెంట్ ఉంటూ మిగతా 23,000 ఇన్వెస్ట్ చేస్తే నిఫ్టీ యావరేజ్ 12% రిటర్న్స్ తో చూసినా సరే 20 years లో 2.3 to 2.5 crores కార్పస్ క్రియేట్ చేయొచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. కానీ వాళ్ళు ఇన్వెస్ట్ మాత్రం చేయరు. ఆ అమౌంట్ ని తీసుకెళ్లి లగ్జరీస్ కి యూజ్ చేస్తారు. మేబీ కార్ కొనడము, ట్రిప్స్ కి వెళ్ళడము. నువ్వు పర్మిషన్ ఉంటాయి దక్కు దౌలు డాష్ దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిక్. అందుకే కొంతమందికి ఈఎంఐ బెటర్, బికాస్ ఈఎంఐ అంటే డిసిప్లిన్ ఫోర్స్ చేస్తుంది. సో రియల్ క్వశ్చన్ ఇక్కడ రెంటా ఈఎంఐ కాదు, డిఫరెన్స్ ఇన్వెస్ట్ చేసేంత డిసిప్లిన్ నీకుందా అని.